హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఆ, అందరికీ షలోం అండి. భారతీ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ షలోం తెలియజేస్తున్నాను. ఆ, ఉదయకాలం దేవుడు అనుగ్రహించాడు మనకు. దేవుని సజీవ లెక్కలో మనం అందరం ఉన్నాము. మనం అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. సో అందరము థ్యాంక్స్ చెప్దాము. దేవుడికి స్తుతులు చెల్లును గాక, మహిమ కలుగును గాక దేవునికి. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకున్నాము. వాగ్దానం చదువుతున్నాను, వినండి ఫ్రెండ్స్. యెహోవా నీ సర్వరోగములను తొలగించును. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. యెహోవా నీ సర్వరోగములను తొలగించును. ఓకే, మంచి వాగ్దానం అయితే చదువుకున్నాం ఫ్రెండ్స్. మరి మీరు కూడా చదువుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. క్రిస్టియన్స్ అయ్యి ఉన్నట్లయితే వాగ్దానం చదువుకోవాలి కదా, నెగ్లెక్ట్ చేయకండి. వాగ్దానం తప్పనిసరిగా చదువుకొని ముందుకు సాగండి. ఉదయకాల వేళలో దేవుని వెంబడించండి. దేవుని చిత్తం ప్రకారం నడుచుకుంటే మనకు ఏ ఆపద వచ్చినా అది తొలగిపోతుంది కదా. కాబట్టి సో నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. వచ్చే అపాయాల నుంచి మనం తప్పించబడాలి అంటే మనం ప్రేయర్ఫుల్గా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి కదా ఫ్రెండ్స్. సో భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది కనుక సో ఎండింగ్ వరకు చూడండి వీడియో. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి మీకు నచ్చినట్లయితే. భారతీ ఛానల్లో ప్రేయర్ విజన్ కలిగి రోజుకొక టాపిక్ తీసుకొని ప్రేయర్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీరందరూ ఈరోజు జన్మించిన పిల్లలందరికీ మళ్ళీ మనము దేవుడు దీవించును గాక అని వారిని బ్లెస్ చేద్దాం ఫ్రెండ్స్. దేవుడు దీవించును గాక ఈరోజు జన్మించిన పిల్లలందరినీ బ్లెస్ చేయను గాక. మరి ఈరోజు బర్త్డేస్, వెడ్డింగ్ డేస్, సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ కూడా దేవుడు మంచి బ్లెస్సింగ్స్ దేవుడు ఇచ్చును గాక. మన ఛానల్ తరఫు నుంచి, నా ఛానల్లో యాడ్ అయిన వాళ్ళందరూ మంచిగా బాధ్యత కలిగి ఉన్నవారు అని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. నా ఛానల్ యాడ్ అయ్యి ప్రేయర్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మీ కుటుంబాలు దీవించబడును గాక. దేవుడు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చును గాక. యాడ్ అయింది కాకుండా మీరు నేను ఏ సబ్జెక్ట్ చెప్పినా ప్రేయర్ చేస్తున్నందుకు వందనాలండి. దేవుడు మరి న్యాయం చేయవాడు కదా. ఎప్పుడుకి అయినా సరే మనకు న్యాయం జరుగుతుంది అని విశ్వసించండి. దేవుణ్ణి నమ్మి ముందుకు సాగండి ఫ్రెండ్స్. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే, ప్రేయర్ టాపిక్ కోసం ఎదురు చూస్తున్నారా? ఈరోజు ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ప్రేయర్ టాపిక్ ఏమి అని ఆలోచిస్తుండగా మరి వివాహం కాని బిడ్డలు ఉన్నారు కదా, వివాహాలు జరగాలని ఆశతో ఉన్నారు. ఈ ఇయర్ జరగాలి ఇంకా జరగట్లేదు, లేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా. మరి వారి గురించి మనం ప్రేయర్ చేద్దాం ఈరోజు ఫ్రెండ్స్. మరి తప్పకుండా సహకరించండి. ఈరోజు ప్రేయర్ టాస్క్ మ్యారేజ్ కాని బిడ్డల కోసం. జెంట్స్ అయినా లేడీస్ అయినా మ్యారేజ్ కావాలని ఆశపడుతున్నట్లయితే, మ్యారేజ్ చక్కని వధువు చక్కని వరుడు రావాలి అని ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉంటారు కదా పిల్లలు. లైఫ్ మంచిగా ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి కదా. దేవుడు మరి ఆశపడి అడిగినప్పుడు ఇస్తాడు. దేవునికి నమ్మకంగా కూడా మనం ఉండాలి. కాబట్టి సో మీకు తగిన రీతిగా దేవుణ్ణి అడగండి. దేవుడు మరి మిమ్మల్ని చూసి మీ విశ్వాసాన్ని బట్టే దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఈరోజు మ్యారేజ్ కాని వారి గురించి మనం ప్రేయర్ టాస్క్ ఫ్రెండ్స్. మీ తప్పకుండా నా భారతీ ఛానల్ చూసే వాళ్ళందరూ తప్పకుండా మీ పైన బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా మరి ప్రేయర్ చేయండి. ఈరోజు మ్యారేజ్ కాని బిడ్డలందరి కోసం, మ్యారేజ్ జరగాలని ఎవరైతే హోప్స్ పెట్టుకున్నారో, ఎవరైతే జరగాలి మ్యారేజ్ కావాలి ఈ ఇయర్లో అనుకుంటున్నారో, వారికి ఉన్న హోప్స్ ప్రకారము జరగాలి అనేసి మనం అందరం భారత్ ఛానల్లో యాడ్ నెంబర్స్
అందరు కుటుంబాలందరూ కలిసి ప్రార్థించండి. కొత్తగా చూసే వాళ్ళు కూడా ప్రార్థించండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ప్రార్థించండి, చూడండి ఎలా ఉంటుందో, ప్రేయర్ టాస్క్లు ఏముంటాయో మీరు గమనించుకొని అబ్జర్వ్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు అయినట్లయితే మరి ఈ రోజంతా మరి దేవుడు మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కాచి కాపాడాలని, క్షేమంగా భద్రపరచాలని, ఇదేంతా మనకు శాంతికరంగా జరగాలని, ప్రకృతి కూడా సహకరించాలని, ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు ప్రకృతి కూడా జరగకుండా మనం ప్రేయర్ చేద్దాము, దేవుణ్ణి అడుగుదాము ఫ్రెండ్స్. దేవుణ్ణి మనం అడగడము మన బాధ్యత కదా. ఏదైనా నామం పేరిట అడగమని సెలవిచ్చాడు దేవుడు. కాబట్టి మనం అడుగుదాము, దేవుడికి గుర్తు చేద్దాము. మనల్ని బ్రతికిస్తున్నందుకు మరి అడగాలి కదా ఫ్రెండ్స్. కాబట్టి మీరు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు చూడలేని వాళ్ళకు మనం ఏం చేయలేం కదా. సో ఈ డే అంతా మరి హ్యాపీగా ఉండండి, బీ పాజిటివ్ ఫ్రెండ్స్. ఈ డే హ్యాపీగా గడవాలని కోరుతున్నాను. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.